ఇవాళ మనం చర్చించుకునే అంశం కథలు చెప్పండి విజయం సాధించండి ఇలా. అనగనగనగా ఒక రాజు. ఈ మాట వినగానే మనకి గుర్తొచ్చేది మంచి కథ. కథ అంటే మన వినోదం, విజ్ఞానం కోసం ఒక ఊహాత్మకమైన సంఘటనలు, పాత్రల వర్ణన ద్వారా చెప్పేది. ఇలాంటి కథల ద్వారానే మన తరతరాల సంస్కృతులు ఇప్పటి వరకు నిలబడ్డాయి. అలాగే మన ముందు తరాలకు ధర్మాన్ని, విలువలను అందించడానికి రామాయణ, మహాభారత కథలు మనకి ఎంతో సహాయాన్ని చేస్తున్నాయి. ఈ కథల ద్వారానే మన సంస్కృతి మరియు మూలాల గురించి మనం తెలుసుకోగలిగాం. అలాగే మన కుటుంబంలో ఉన్న వివిధ పద్ధతులు మరియు సాంప్రదాయాలను గురించి మన కుటుంబ పెద్దలు చెప్పే ఎన్నో కథలు కొత్త విషయాలను మనకి అందిస్తాయి. అలాగే ఒక దేశ చరిత్ర గురించి లేదా రాజుల చరిత్ర గురించి విన్న కథలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ రోజుల్లో కార్పొరేట్ కంపెనీలు కూడా వారి వస్తువుల గురించి, సేవల గురించి కథల రూపంలో చెప్తున్నారు. అలా చెప్పడం వల్ల ఆ కథ ద్వారా వారి బ్రాండ్ గుర్తుండిపోతుంది. కాబట్టి కథలని పిల్లలు, పెద్దలు ఆసక్తిగా వినడానికి ముఖ్య కారణం కథలు మన ఎమోషన్స్ ని టచ్ చేస్తాయి. ఆ కథలోని ముఖ్య పాత్ర యొక్క ప్రయాణంతో మనం కనెక్ట్ అయ్యి ఫీల్ అవుతాం. అందుకే ఆ కథలోని కష్టాలని, సుఖాల స్ఫూర్తి పొందుతాం, అనుభూతి చెందుతాం. కథ మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకుపోగలదు. ఈ కథలు మన మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడతాయి. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎవరైతే తమ జ్ఞాపక శక్తిని పెంచుకోగలరో, అలాగే తమ క్రియేటివిటీతో కొత్త సమస్యలకు కొత్త పరిష్కారాలు చూపగలరో వారు విజేతలుగా నిలుస్తున్నారు. అయితే మన జ్ఞాపక శక్తి మెరుగుపడటానికి, మన ఊహాశక్తి పెరగటానికి ఈ కథలు చాలా ఉపయోగపడతాయి. కథలు మన జ్ఞాపక శక్తిని ఎలా మెరుగుపరుస్తాయని మీకు అనుమానం రావచ్చు. ఉదాహరణకి మీరు ఒక 10 వస్తువులు గుర్తుపెట్టుకోవాలి అనుకోండి. ఆ వస్తువులు తుపాకీ, మామిడి తోట, బుల్లెట్ బండి, పోలీస్, ఫోన్, డ్రగ్స్, కత్తి, స్టేషన్, సిగరెట్ అండ్ కిట్. ఈ 10 వస్తువులని జ్ఞాపకం పెట్టుకోవడానికి మీరు 1-2 సార్లు చదివి ఒక ఆర్డర్ లో గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయవచ్చు. కానీ చాలా మందికి ఈ 10 వస్తువులు గుర్తు పెట్టుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది. మీరు ఒకవేళ అదే వస్తువులను ఒక కథలా తయారు చేసుకొని ఎవరికైనా చెప్పారే అనుకోండి, లేదా మీరు విన్నారే అనుకోండి, ఈ 10 వస్తువులు చాలా సులభంగా గుర్తు పెట్టుకోగలరు. మనం ముందుగా ఈ 10 వస్తువులను ఒక కథలో వాడాలి. అలా వాడటం వలన సులభంగా గుర్తు పెట్టుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మీకు ఇష్టమైన హీరో కొద్దిసేపు పవన్ కళ్యాణ్ అనుకుని ఈ కథని తయారు చేసుకుందాం. మీ కథలో హీరో అయిన పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ ఆఫీసర్. అతను తన పోలీస్ స్టేషన్ లో ఉండగా అతని ఫోన్ కి ఎవరో కాల్ చేసి దగ్గరలోని మామిడి తోటలో డ్రగ్స్ ఉన్నాయని చెప్పారు. వెంబడే తన తుపాకీ తీసుకుని బుల్లెట్ బండిపై మామిడి తోటకి బయలుదేరాడు. పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోగానే ఆ తోట గేట్ వద్దే విలన్ జగపతి బాబు సిగరెట్ కాలుస్తూ తన మరో చేతిలోని కత్తితో పవన్ కళ్యాణ్ పై దాడికి దిగాడు. ఇంతవరకు కథలోనే మనం ఆ 10 వస్తువులను వాడేశాం. ఆ 10 వస్తువులను మీరు ఇలా ఒక కథలా మార్చుకోవడం వల్ల ఈ కథని క్రమబద్ధంగా గుర్తుకు చేసుకుంటే చాలు, మీకు ఆ 10 వస్తువులు గుర్తుకు వస్తాయి. ఇలా ఏ విషయాన్నైనా ఒక కథలా మలుచుకొని మనం గుర్తుకు పెట్టుకోవచ్చు. అందుకే కథలు మన జ్ఞాపక శక్తిని పెంచుతాయి అంటాం. కథలు కాలక్షేపానికి, ఉల్లాసానికే కాదు, మనలో వినే శక్తిని పెంచుతుంది. ఈ రోజుల్లో మనలో చాలా మందికి ఒక విషయం మీద ఎక్కువసేపు దృష్టి పెట్టడం, శ్రద్ధ పెట్టడం కష్టం అవుతుంది. అయితే ఒక మంచి కథ వింటూ మనకి తెలియకుండానే ఒక దానిపై మన దృష్టి కేంద్రీకరించగలం. కాబట్టి కథలు మన ఏకాగ్రతను కూడా పెంచుతాయి. అలాగే ఒక కథ ద్వారా మీరు ఒకే విషయం గురించి ఎన్నో కోణాల్లో చర్చించవచ్చు. అందుకే మనం కథలు చదవాలి, అలాగే చూడాలి, వినాలి మరియు వాటి సారాంశం పట్టాలి. అలాగే ఒక కొత్త ఐడియాను ప్రపంచం ముందు పెట్టడానికి కథను మించిన గొప్ప పరికరం ఇప్పటికే ఏదీ లేదు. కాబట్టి మీ ఐడియాస్ ని కథల రూపంలో పెట్టడం అలవాటు చేసుకోండి.
కథల ద్వారా ప్రజలు తమ అభిమాన పాత్రల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటారు మరియు తరచుగా వాటిని అనుకరించడానికి కూడా ప్రయత్నిస్తారు. అది ఒక హ్యారీ పాటర్ కథ అయి ఉండొచ్చు, సూపర్ మ్యాన్ కథ అయి ఉండొచ్చు, లేదా హనుమాన్ కథ అయినా అయి ఉండొచ్చు. అయితే మీరు అర్థవంతమైన సందేశముతో, సారాంశంతో నిండిన కథలను ఇతరులకు చెప్పడం ద్వారా వారికి జ్ఞానం, ధైర్యం, నిజాయితీ మొదలైన లక్షణాలను నేర్చుకునే అవకాశం ఇస్తున్నారు. అందుకే మీరు మన భారతదేశ బిడ్డలైన వీర శివాజీ మరియు మహాత్మా గాంధీ చరిత్ర చూస్తే చిన్నప్పుడు వారు చదివిన, విన్న కథలు వారిని ఎంతో ప్రభావితం చేశాయని తెలుస్తుంది. కథల ద్వారా వారి వ్యక్తిత్వం మెరుగుపడింది. మన ప్రతి ఒక్కరిలో సహజంగానే రాజమౌళి లాంటి ఒక కథకుడు ఉంటాడట. అతనిని తట్టి లేపండి, కథలు చెప్పడం మొదలు పెట్టండి. ఇప్పటి నుంచి మీ జ్ఞాపక శక్తిని, ఊహాశక్తిని పెంచుకోవడానికి మీరు మీ మిత్రులకు, ఇతరులకి చెప్పాలనుకున్న విషయాన్ని ఒక కథలా తయారు చేసి చెప్పడం అలవాటు చేసుకోండి. దీని వలన మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అలాగే మీలో ఊహాశక్తి మరియు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ప్రతి కథ చివరిలో కథ కంచికి మనం ఇంటికి అంటుంటారు. కథ కంచికి వెళ్ళినా కూడా మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చి వెళ్తుంది. కాబట్టి ఒక్కసారి కథ చెప్పి చూడండి, అంతా మీకే అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్.